ఇదంతా నడుచుకుని అక్కడికి వెళ్ళాలి. మేము సన్సెట్ టైంకి వచ్చాము ఇక్కడికి, అందుకని చాలా అందంగా ఉంది. సో ఇక్కడ ప్యాలెస్ లా కనిపించే బిల్డింగ్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్. సో ఈ మధ్యలోంచి సన్ కనిపిస్తుందేమో, ట్రై చేస్తాను. ఇది సుప్రీం కోర్ట్. Oh, I get it now. హలో ఆల్, ఎలా ఉన్నారు మీరందరూ చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. మా ప్రీవియస్ వీడియో చూసినట్టయితే మేము వాషింగ్టన్ డీసీలో ఉన్నాము. డే 3 ఇది. సో కొంతసేపు చిన్న నాప్ తీసుకుని ఇప్పుడే లెగ్సి రెడీ అయ్యాము. 6:30 అవుతుంది ఇప్పుడు టైం. సో ఇప్పుడు మళ్ళీ మనం బయటకు వెళ్ళి మిగిలినవన్నీ చూద్దాము. సో ఫస్ట్ జెఫర్సన్ మెమోరియల్ దగ్గరికి వెళ్దాము. ఆ తర్వాత రివర్ సైడ్ పార్క్ అండ్ క్యాపిటల్ బిల్డింగ్ అన్ని కూడా చూద్దాం. సో ఇప్పుడు ఈవినింగ్ 6:30 అవుతుంది. ఇప్పుడే బయలుదేరాము జెఫర్సన్ మెమోరియల్ కి. సో ఈ రోజు వీక్ డే మూలాన ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంది. బట్ మేము కొంచెం ఒక 4-5 మైల్స్ ఎక్కువైనా సరే వేరే రూట్ లోంచి పెట్టాము, ట్రాఫిక్ లోంచి కాకుండా. సో వెళ్ళిన తర్వాత అక్కడ కలుద్దాం. మేము ఇక్కడ జెఫర్సన్ మెమోరియల్ దగ్గరకు వచ్చాము. కార్ అయితే ఇక్కడ పార్క్ చేసాము. ఇక్కడ నుంచి 0.4 మైల్స్ చూపిస్తుంది. సో ఈ రివర్ నుంచి వాక్ చేసుకుంటూ వెళ్ళడమే, ఈ రివర్ సైడ్ అంతా. సో జెఫర్సన్ మెమోరియల్ అయితే అలాగా ఇక్కడ నుంచి చాలా బాగా కనిపిస్తుంది. సో మనము ఇక్కడ ఉన్నాము. ఇదంతా నడుచుకుని అక్కడికి వెళ్ళాలి. అండ్ ఇదంతా పొటమాక్ రివర్ పార్క్ ఇప్పుడు మనం ఉన్నది. సో ఇక్కడ ఈ రివర్ సైడ్ ఉన్న ఈ చెట్లన్నీ జపనీస్ బ్లూజమ్ ట్రీస్. సో స్ప్రింగ్ టైంలో బ్లూమ్ టైంలో వాషింగ్టన్ డీసీలో జపనీస్ బ్లూజమ్ ఫెస్టివల్ చాలా బాగా చేస్తారు. అదంతా ఈ పొటమాక్ పార్క్, ఇదంతా టైడల్ బేసిన్ అంటారు, ఇక్కడే చేస్తారు. సో ఇలా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం మేము ఈ వే అంతా. సో 0.4 మైల్స్ కాదు, 1 మైల్ ఉన్నా సరే నడవచ్చు, అంత బాగుంది ఈ టైడల్ బేసిన్ అంతా, ఈ రివర్ వాక్ అంతా. నేను ఇమాజిన్ చేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చే ట్రీస్ అన్నిటికి చెర్రీ బ్లూజమ్ ఫ్లవర్స్ ఉంటే ఎంత అందంగా కనిపిస్తుందో. అసలు ఏమీ లేకుండా ఈ గ్రీన్ గా ఉన్న ట్రీస్ తో వెళ్తుంటే నడుస్తుంటేనే చాలా అందంగా ఉంది వే అంతా. సో ఇమాజిన్ చెర్రీ బ్లూజమ్ ట్రీస్ ఉంటే, చెర్రీ బ్లూజమ్ ఫ్లవర్స్ ఉంటే. సో ఇక్కడ చాలా మంది ఫిషింగ్ చేస్తున్నారు ఈ రివర్ లో. ఇవే అంతా వాళ్ళే ఉన్నారు ఫిషింగ్ చేసేవాళ్ళు. ఇక్కడ ఉన్నవన్నీ ఈయన పట్టిన స్మాల్ ఫిషెస్. ఇండియాలో ఉన్నప్పుడు నేను ఇట్లాంటి ఫిషింగ్ యాక్టివిటీస్ అయితే బయట ఎక్కువ చూడలేదు, బట్ యుఎస్ లో చాలా కామన్ గా కనిపిస్తుంది. ఏదైనా లేక్ కానీ ఏదైనా వాటర్ బాడీ కానీ ఉంటే ఫస్ట్ ఫిషింగ్ కనిపిస్తారు. వీళ్ళందరికీ మరి పర్మిషన్ లైసెన్స్ ఉందో లేదో నాకైతే తెలియదు. నేను వీడియో తీస్తుంటే మాత్రం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యారు. సో మనకెందుకు వచ్చింది, ఇంకా ముందుకి వెళ్తున్నాం మేము. పోలీస్ ప్రాపర్ అది. ఇవన్నీ చెర్రీ బ్లూజమ్ ట్రీసే. నాకు చెర్రీ బ్లూజమ్ ట్రీస్ లీవ్స్ ని నేను గుర్తుపట్టగలను, చాలా చూస్తున్నాను. నాకు చాలా ఇష్టం చెర్రీ బ్లూజమ్ ట్రీస్ అంటే. సో అవి ఆ ఆకులు, ఆ ట్రీస్ కొంచెం మన సైడ్ జామ చెట్లకి ఆకులు ఉంటాయి, ఆ షేప్ లో అనిపిస్తాయి నాకు. సో దట్ నేను ఐడెంటిఫై అయితే చేయగలను చెర్రీ బ్లూజమ్ ట్రీస్ ని. సో ఈ చెట్లు ఇవి అడ్డుగా ఉన్నాయి, బోర్డు పెట్టారు, లో హైట్ తో ఉన్న బ్రాంచెస్ ఉన్నాయి, కేర్ఫుల్ అని చెప్పేసి. సో చూసుకుని నడుస్తున్నాం మేము.
సో ఫైనల్లీ మెమోరియల్ దగ్గరకు వచ్చేసాము. సో ఈ వే అంతా నడుచుకుంటూ వచ్చాము. మేము సన్సెట్ టైంకి వచ్చాము ఇక్కడికి, అందుకని చాలా అందంగా ఉంది. మెమోరియల్ లోపల ఏముండదు, జస్ట్ ఆయన జెఫర్సన్ స్టాట్యూ ఉంటుంది. బట్ లోపలికి వెళ్దాం, అక్కడి నుంచి వ్యూస్ చూద్దాము. సో మొత్తం పాలరాతతో ఉంది, మార్బుల్ తో చేసింది ఈ మెమోరియల్ అంతా. సో ఈయనే జెఫర్సన్. ఫోర్ సైడ్స్ ఇట్లాగా పిల్లర్స్ ఉన్నాయి, గాలి వేస్తూ చల్లగా భలే ఉంది అసలు ఈ లోపల ఎన్వైరన్మెంట్ అంతా. బయట నుంచి చూస్తే ఈ బిల్డింగ్ చిన్నదిగా కనిపిస్తది, కానీ లోపలంతా ఈ స్తంభాలు ఇవన్నీ చాలా పెద్దగా ఉంది అసలు బిల్డింగ్ అంతా. ఇది చూస్తుంటే నాకు కొంచెం ఇండియాలో కన్యాకుమారిలో వివేకానంద రాక్ గుర్తొస్తుంది. అది నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసాను, బట్ స్టిల్ నాకు ఎందుకో లైట్ గా మెమరైజ్ చేసుకుంటున్నాను, అలా అనిపించింది. ఏదేమైనా ఇది ఒక టూరిస్ట్ అట్రాక్షన్ కాబట్టి టూరిస్ట్స్ అందరితో లోపల కలకల్లాడిపోతూ ఆర్కిటెక్చర్ అంతా బాగుండి చాలా బాగుంది. ఈ ప్లేస్ అయితే మిస్ అవ్వకూడదు. సో కూర్చున్నాము ఇక్కడ కొంచెం సేపు. మాకు కార్ పార్కింగ్ 8 వరకునే, సో మళ్ళీ తిరిగి రిటర్న్ అవుతున్నాం కార్ దగ్గరికి. సో లక్కీగా సన్సెట్ టైం వలన చాలా అందంగా కనిపిస్తుంది. గోల్డెన్ అవర్ అంటారు కదా, ఆ గోల్డెన్ షేడ్ అంతా వచ్చి మేము ఫొటోస్ అయ్యి కూడా తీయించుకున్నాం, చాలా బాగా వచ్చింది. సో మన కార్ అయితే ఇక్కడ ఉంది ఆపోజిట్ డైరెక్షన్ లో. చూద్దాము అక్కడ నుంచి సన్సెట్ ఏమన్నా చూడగలుగుతామేమో. సన్ అయితే సన్సెట్ అవ్వడానికి ఇంకొంచెం టైం ఉంది. మీరు చూస్తున్నారా, ఇట్లా ఇక్కడ డౌన్ టౌన్ మేంచి ఆ సన్ అలా కిందకు వెళ్తుంది. సో మనము ట్రై చేస్తాం క్యాప్చర్ చేయడానికి. సో ఇక్కడ సన్సెట్ టైం వలన అందరూ సన్సెట్ క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈ రివర్ వెనకాల సన్సెట్ కదా. చిన్నప్పుడు నేను గేసేదాన్ని పెయింటింగ్ లో, రివర్, బిల్డింగ్స్, ట్రీస్, సన్సెట్ కదా, నాకు అది గుర్తొస్తుంది. ఈ బ్రిడ్జ్ మించి నడుచుకుంటూ చాలా ప్లెజెంట్ గా ఉంది. మార్నింగ్ సన్ కి ఎంత బాధపడి ఎంత ఇబ్బంది పడ్డామో ఇప్పుడు అంత ప్లెజెంట్ అనిపిస్తుంది. సో వీళ్ళందరూ ఫిషింగ్ చేస్తున్నారు.
వాళ్ళకి ఫిష్ దొరికింది, ఇందులో ఉన్నాయి ఫిషెస్. సో పెయింటింగ్ లో సన్సెట్ రివర్ గీసాను కానీ ఎప్పుడు ఫ్లైట్ గీయలేదు. ఇక్కడైతే మనకి ఇది కూడా కనిపిస్తుంది. నేను చెప్పాను కదా కాషన్ పెట్టారు, లో హ్యాంగింగ్ బ్రాంచ్ హెడ్ అని అట్లా పెట్టారు, మనం చూసుకుని వెళ్ళాలి. మన వాళ్ళు అయితే కార్ దగ్గరికి వెళ్ళిపోయారు. నేను నెమ్మదిగా ఇలా క్యాప్చర్ చేసుకుంటూ స్లోగా వెనకాల వెళ్తున్నాను. పెయింటింగ్ లో రివర్ సన్తో పాటు నేను డక్స్ కూడా గీసేదాన్ని, ఆ డక్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇన్ఫాక్ట్ నేను స్వాన్స్ గీసేదాన్ని, బట్ ఇప్పుడు డక్స్ కనిపిస్తున్నాయి. సో ఈ ట్రిప్ మొత్తానికి నాకు ఈ జెఫర్సన్ మెమోరియల్ దగ్గర నుంచి సన్సెట్ చూడడం అన్నది ఫేవరెట్ పార్ట్ అయ్యింది. సో ఎవరైనా వాషింగ్టన్ డీసీ ట్రిప్ ప్లాన్ చేస్తుంటే, ఎస్పెషల్లీ సమ్మర్ లో ప్లాన్ చేస్తుంటే, ఈ జెఫర్సన్ మెమోరియల్ ఈవినింగ్ పెట్టుకొని 8 అయిపోయింది ఇప్పుడు యాక్చువల్లీ టైమ్. సన్సెట్ టైం చూసుకుని ఆ సన్సెట్ టైంకి మీరు ఇక్కడికి వచ్చేలా ప్లాన్ చేసుకోండి. చాలా మంచి ఫీలింగ్, మంచి ఎక్స్పీరియన్స్ ఇదంతా. మెమోరియల్ దగ్గరికి వచ్చాము. సన్సెట్ అయితే అట్లా కనిపిస్తుంది. మనం సన్సెట్ అబ్జర్వేషన్ అయితే నాది ఇంకా పోలేదు, కాకపోతే ఇక్కడ గ్రౌండ్ ఉంది, ఆ గ్రౌండ్ నుంచి ఇట్లా కనిపిస్తుంది. సో ఎంఎల్కే మెమోరియల్ అయితే ఇట్లా ఈ పార్క్ లోంచి లోపలికి వెళ్ళాలి. భరత్ గారు పార్కింగ్ కోసం టికెట్ తీసుకుంటున్నారు. ఇక్కడ పార్క్ చేసాము. ఈ మెమోరియల్స్, ఈ మాన్యుమెంట్స్, మ్యూజియంస్ అన్ని కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. అదొకటి మనము బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు వాషింగ్టన్ డీసీలో. ఇక్కడ ఈ బస్సెస్ అన్ని చూసారు, ఇవన్నీ కూడా టూరిస్ట్ బస్సెస్. సో ఏవైతే అట్రాక్షన్స్ ఉన్నాయో అక్కడ అన్ని ఈ బస్సెస్ ఆపుతున్నారు, ఆపి హాప్ ఆన్ హాప్ ఆఫ్ లాగా మళ్ళీ తీసుకెళ్తారు. సో ఇది కూడా ఒక అట్రాక్షన్. ఈ ట్రీస్ అన్ని చెర్రీ బ్లూజమ్ ట్రీస్ కదా, నేను ఆ వైట్ ఫ్లవర్స్ అదంతా ఇమాజిన్ చేసుకుంటున్నాను. బట్ నెక్స్ట్ టైం డెఫినెట్ గా చెర్రీ బ్లూజమ్ టైం కి వాషింగ్టన్ డీసీ రావాలి అని అనుకుంటున్నాను. ఆ ఇమాజినేషనే చాలా బాగుంది. ఈ ఇట్లాగే రివర్ పక్కన ఈ ట్రీస్, ఈ అందమైన వ్యూస్ అంతా చాలా బాగుంది. సో ఇది ఎంఎల్కే మెమోరియల్. సో ఈ మధ్యలోంచి సన్ కనిపిస్తుందేమో, ట్రై చేస్తాను. అటు సైడ్ వెళ్తాను. పాపం వీళ్ళందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు, నేను మధ్యలో వెళ్లకుండా నేను వేరే సైడ్ వెళ్ళి ఆ సన్ సెట్ ని కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇదంతా పొటమాక్ రివర్. ఇదే మనం చూసిన జెఫర్సన్ మెమోరియల్. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ మెమోరియల్. సో ఈయన గైడ్ వీళ్ళందరికీ చెప్తున్నారు ఆయన గురించి. వీళ్ళందరూ గైడెడ్ టూర్స్ లో ఉన్నారు. లేదు, సన్సెట్ అయిపోయింది. నాకు సన్సెట్ అయితే కనిపించట్లేదు ఇంకిక్కడి నుంచి. నేను ఆ 2 స్టోన్స్ మధ్యలోంచి సన్సెట్ కనిపిస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేసి ఇటు నడుచుకుంటూ వచ్చాను. ఆయన బ్లాక్స్ కి చాలా చేశారంట, ఆయన ఫ్రీడమ్ కి చాలా హెల్ప్ చేశారంట. అంతే, నాకైతే అంతవరకు తెలుసు. ఏ ఇయర్ లో పుట్టారు, ఏ ఇయర్ లో చనిపోయారు అదంతా నాకు తెలియదు. మేము ఇక్కడ రాసి పెట్టి ఉంటారు, చెక్ చేస్తాను. పక్క నుంచి ఫ్రీగా వినేద్దామా? సో సన్ పోయి మూన్ కనిపిస్తుంది ఇప్పుడు. బట్ ఈ గోల్డెన్ అవర్ లో ఈ స్కై అంతా చూసారా, ఒకలాంటి ఆరెంజ్ షేడ్ తో చాలా అందంగా కనిపిస్తుంది. అల్లరి చేసేస్తుంది.
సో ఒక స్టోన్ మీద చెక్కింది ఆ స్టాట్యూ అంతా. మేం బయటకు వచ్చేసాము, హవీష్ రాలేదు. సో మళ్ళీ హవీష్ని పిలుచుకురావడానికి భరత్ గారు వెళ్ళారు. తమన్విని చూసుకుంటూ నేను ఇక్కడ కూర్చున్నాను. ఆ గ్రూప్స్ వెనకాల అక్కడ పాకుతూ అక్కడ ఆడుతుంది. అదిగో హవీష్ వస్తున్నాడు. సో గ్రూప్స్, స్కూల్ గ్రూప్స్ అట్లాగా వచ్చారు ఇక్కడికి. ఇది మెయిన్ ఎడ్యుకేషనల్ గా ఉంటాయి కదా ఈ టూర్స్ అన్ని కూడా వాషింగ్టన్ డీసీలో. సో వీళ్ళది ఎండ్ ఆఫ్ ద టూర్ అనుకుంటా, సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కమ్. సో హవీష్ వచ్చేసాడు. సో ఇప్పుడు మనము క్యాపిటల్ హిల్ బిల్డింగ్ దగ్గరికి వెళ్తున్నాము. అంటే డే 1 వచ్చిన రోజున వెళ్ళాం, కానీ అప్పుడు చీకట్లో వెళ్ళాం కదా. సో ఇప్పుడు కూడా కొంచెం, కాకపోతే కొంచెం లైటింగ్ ఉంది. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి అక్కడికి వెళ్దామని చెప్పేసి బయలుదేరాము. బిల్డింగ్స్ అన్ని భలే ఉన్నాయి, పాతప్పుడే కదా, బాగా మెయింటైన్ చేస్తున్నారు కూడా. ఇది సైన్స్ మ్యూజియం. మనం వెళ్ళలేదే, మనం వెళ్ళాం కదా. న్యాచురల్ హిస్టరీ. ఓకే, న్యాచురల్ హిస్టరీ కాదమ్మా, ఏరోస్పేస్. ఏరోస్పేస్. ఓకే, ఎయిర్ అండ్ స్పేస్. యా, నాకు బయట బిల్డింగ్ గుర్తులేదు. ఇక్కడ కార్ పెట్టుకుని వెళ్ళాం కదా. గుర్తొచ్చింది. రోడ్స్ అన్ని స్పేషియస్ గా. ఇప్పుడు క్రౌడ్ అంతా పోయింది కాబట్టి చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఇంకా సో ఇక్కడ ప్యాలెస్ లా కనిపించే బిల్డింగ్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్. సో ఇది ఒక పాత లైబ్రరీ. ఇందులో చాలా వేరే కంట్రీస్ కి, వేరే అడ్మినిస్ట్రేటివ్ సంబంధించిన బుక్స్, అన్ని బుక్స్ ఇన్ఫాక్ట్ ఉంటాయి. లోపల అయితే పైన పిక్స్ లో కనిపించే విధంగా ఉంటుంది. ఇదైతే మస్ట్ విజిట్ ప్లేస్, బట్ మాకు ఈ స్కెడ్యూల్ లో, ఈ ట్రిప్ లో అయితే కుదరలేదు. ఈ లైబ్రరీ ఉన్నదైతే క్యాపిటల్ బిల్డింగ్ కి బ్యాక్ సైడ్ స్ట్రీట్ లో ఉంది. ఇక్కడైతే ఎక్కడా పార్కింగ్ లేదు, కార్ పార్క్ చేసి దిగి చూడ్డానికి. సో మేము కార్ లోంచే చూస్తున్నాము. ఇప్పుడు కనిపించే బిల్డింగ్ అయితే సుప్రీం కోర్ట్. అసలు ఈ బిల్డింగ్స్ ఆర్కిటెక్చర్ ఇదంతా చూస్తే భలే బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయి. బట్ ఆగడానికి అయితే ప్లేస్ లేదు కార్ పార్కింగ్, అందుకని మేము ఇంకొక రౌండ్ తిరుగుతున్నాము. మళ్ళీ రౌండ్ వేసి క్యాపిటల్ హిల్ ఉన్న రోడ్ లోకి వచ్చాము. మళ్ళీ మనం ఇందాక చూసిన బిల్డింగ్స్ అన్ని సెకండ్ టైం చూస్తున్నాం. ఇది లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ బిల్డింగ్. ఇది బ్యాక్ సైడ్ ఉంది మాట క్యాపిటల్ హిల్ బిల్డింగ్ కి. సో ఇది ఇటు సైడ్ క్యాపిటల్ బిల్డింగ్ ఉంది, అండ్ దానికి ఆపోజిట్ గా ఇది ఉంది. అండ్ ఇది దాటిన తర్వాత సుప్రీం కోర్ట్ నెక్స్ట్. ఇది సుప్రీం కోర్ట్. Oh, I get it now. ఇదేంటి? సుప్రీం కోర్ట్. సో ఇప్పుడు మళ్ళీ తిరిగి హోటల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. లో పెట్టు. సరే. సో ఇక్కడికి చిక్-ఫిల్-ఏకి వచ్చాము ఫైనల్లీ. అన్ని క్లోజ్ చేసేసి ఉంటే ఇండియన్ రెస్టారెంట్స్ ఏవి దొరకలేదు. అండ్ చిక్-ఫిల్-ఏలో తీసుకుంటున్నాము ఇప్పుడు కిడ్స్ కి. ఇక్కడ అన్ని కూడా రెస్టారెంట్స్ ఉన్నాయి, కొరియన్. Flag. యా.
జ్యూస్ ఆర్ మిల్క్? Milk, chocolate milk. చాక్లెట్ మిల్క్ అంటే. చాక్లెట్ మిల్క్. నువ్వేం తీసుకుంటున్నావు అమ్మా? ఫైనల్లీ చిక్కిలే మీల్ తీసుకుని ఇంటికి వెళ్తున్నాము. సారీ, హోటల్ రూమ్ కి వెళ్తున్నాము. ఇక్కడతో ఈ వ్లాగ్ అయిపోయింది. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. మరిన్ని మంచి వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.